అమ్మాయి చూడ్డానికేమో పల్లెటూరు అమ్మాయిలా ఉంది, కానీ ఎందుకో నాకు అలా అనిపించట్లేదు. తన దగ్గర ఏదో ఒక శక్తి ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా రాని ఒక వైబ్రేషన్ తనని చూసిన వెంటనే నాకు వస్తోందేంటి? నా ఆదిశేషుడి ప్రాణాల కోసం నేను ఈ రూపాన్ని ధరించాను త్రిశూల్. అందుకే నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాను. ఇంకా కొంచెం సేపు అంతే, నేను చేరుకుంటాను. ఏంటి మేడం, మీలో మీరే నవ్వుకుంటున్నారు? మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారా ఏంటి? అది కాదు మేడం, పక్కనున్న వాళ్ళ మొహాన్ని డైరెక్ట్ గా చూస్తే మనసులో ఏదో అనుకుని సంతోషిస్తారు కదా, అలా అందుకనే అడిగాను. అదొక విధమైన పెద్ద క్రైమ్ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి బండాపుతారా? సారీ, ఇది నాన్ స్టాప్ కనకదుర్గ ఎక్స్ప్రెస్, మధ్యలో ఎక్కడా స్టాప్ లేదు. కనకదుర్గ నగర్ లో ఎవరింటికి వెళ్ళాలి చెప్పాలని లేదా? సరే అయితే చెప్పకండి. చెప్తే డైరెక్ట్ గా నేను అక్కడే డ్రాప్ చేద్దామని అనుకున్నాను అంతే. ఇదిగో ఎగ్జాక్ట్ గా కనకదుర్గ నగర్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ఎవరింటికి వెళ్లాలో చెప్తే డైరెక్ట్ గా అక్కడికి తీసుకెళ్లి డ్రాప్ చేస్తా. అక్కడుంది చూడండి, అది శివానంద నగర్. ఇక్కడున్నది మేడం 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 ఏంటి ఉన్నట్టుండి మాయమైపోయింది? ఈ మధ్య అమ్మాయిలు ఇలా కూడా చేస్తున్నారా? అసలు ఈ అమ్మాయేనా మోహినీనా? చిన్నబాబు ఏమో ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. చిన్నబాబు, మనం ఇంటికి వచ్చేసాం. త్రివిక్రమ్, అక్కడే ఉండి బాబు. అమ్మయ్యా, క్షేమంగా వచ్చి చేరావు. నీకు దిష్టి తగిలింది, వెంటనే దిష్టి తీయాలి. జయంతి, హారతి పళ్ళం తీసుకురా. బామ్మా, వై ఆల్ దిస్ బామ్మా? ఇలా చూడు, నీకు బయట అంటుకున్న దోషాలన్నీ ఇంటి లోపలికి రాకుండా ఉండాలనే ఈ హారతి తీనువు. అబ్బా, ఎంత దిష్టుంది. అయిపోయిందా మీ దిష్టి తీయడం? ఇక రానన్నా. చూడు బాబు. మామ్, డాడ్, ఈ రోజు నేను చాలా టైర్డ్ గా ఉన్నాను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా, చిన్నబాబుని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, బాయ్ ఎవ్రీబడి. అమ్మా నాన్న త్వరగా వచ్చేయండి. ఏంటిదంతా? ఏం జరుగుతోంది?
ఎందుకు నా చేతులు కాళ్ళు సర్పరూపంలోకి మారుతున్నాయి? ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకుని తీరాలి. నేనెందుకు అసలు లోపలికి వెళ్ళలేకపోతున్నాను? అశు, ఈ ఇంటి 4 మూలల్లోనూ అగ్నిరేఖలు కనిపిస్తున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? దీని గురించి నేను తెలుసుకుని తీరుతాను. దానికోసం నేను వెంటనే నాగలోకానికి వెళ్లాల్సి ఉంటుంది. త్రికాల గురువులే ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరు. నేను ఇప్పుడే నాగలోకానికి వెళ్తాను. శివాని, ప్రణామాలు గురుదేవా. తథాస్తు. పద్నాలుగు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి తిరిగొచ్చాను. నాగలోకానికి పట్టిన ఈ దుస్థితిని చూసిన తర్వాత మనసుకి చాలా కష్టంగా ఉంది. గతాన్ని తలుచుకుని కన్నీళ్లు కార్చొద్దు శివాని. భవిష్యత్తులో జరగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఈ నాగలోకాన్ని కాపాడవలసిన గొప్ప బాధ్యత ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది శివాని. నువ్వు ఇంతకు ముందు అనుకున్నట్టుగా అన్నిటినీ నువ్వు సాధించి తీరాలి. దిగ్బంధనం నుంచి బయటికి వచ్చిన వెంటనే నేను నా ప్రయత్నాన్ని మొదలు పెట్టాను. శివాని, ఇప్పుడు నువ్వు అన్నిటికంటే ముందు చెయ్యవలసిన పని ఆదిశేషుణ్ణి కనిపెట్టడమే. ఆ పనిని నేను ఇంతకు ముందే మొదలు పెట్టేశాను గురుదేవా. కానీ ఆదిశేషుడి ఇంట్లోకి వెళ్లడం అసలు నాకు సాధ్యం కావడం లేదు. ఏదో ఒక శక్తి నన్ను అడ్డుకుంటుంది గురుదేవా. ఆ శక్తి దిగ్బంధన శక్తి. నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టకుండా చెయ్యడానికి ఆ దుష్ట మాంత్రికుడు చేసిన దిగ్బంధనం ఇది. ఇంతకు ముందు నువ్వు ఆ ఇంటికి నేరుగా వెళ్లి వచ్చేదానివి కదా, కానీ ఇక మీదట అది సాధ్యం కాదు. శివాని, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటే నీకు ఎదురయ్యే ఆ గొప్ప మంత్రశక్తిని నువ్వెలాగైనా అడ్డుకుని ఆపాలి. దానిని అడ్డుకునే శక్తి నాకు ఎలా లభిస్తుంది గురుదేవా? భయపడకు. ఆ బంధనాన్ని ఛేదించి ఇంట్లోకి వెళ్ళడానికి నేను నీకు సరైన దారి చూపిస్తాను. వెళ్ళిరా. మీ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది గురుదేవా. నేను చూపించే మార్గం నీకు తెలిసేంత వరకు నువ్వు ఆదిశేషుడికి సమీపంగా ఉండాలి, దూరం కాకూడదు. ఇది నా ఆజ్ఞ. అదెలా సాధ్యమవుతుంది గురుదేవా? దగ్గరగా ఉండడం అంటే తనని ఇబ్బంది పెట్టడం కాదు. తనని ఎప్పుడూ నువ్వు గమనిస్తూ ఉండాలి. అర్థమైంది గురుదేవా. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉన్నా సరే నేను ఒక్క క్షణం కూడా వదలకుండా ఆయనని గమనిస్తూనే ఉండాలి. అదే కదా మీరు చెప్పిన దానికి అసలు అర్థం? అవును.
నీకు అలా చేయడానికి తగిన అవకాశాన్ని నేను నీకు కల్పిస్తాను. మీకు ధన్యవాదాలు గురుదేవా. నేనిక వెళ్ళొస్తాను. ఆగు శివాని, ఈసారి నిన్ను ఒంటరిగా భూలోకానికి పంపించలేను. నీలి, వీరా, శూరా, నీతో పాటు వీళ్ళని కూడా పంపిస్తున్నాను. దానర్థం నిజంగానే భూలోకంలో వీళ్ళందరి సహాయం నాకు అవసరమా? అవును, వీళ్ల వల్ల ఏం ఉపయోగమో నాకు బాగా తెలుసు. నీలి ఇంకా శూరా వీరాలతో కలిసి నువ్వు వెంటనే వెళ్ళొచ్చు. ఇదిగో, ఇక మీదట ఈ కారు నీది. కానీ అయ్యగారు, ఈ కారు తెలుసు, నా కొడుకు ఈ కారు అంటే ప్రాణం. నా ప్రాణానికి ప్రాణమైన నా కొడుకు ప్రాణాలను పులిబారి నుండి కాపాడేవు కదా, అందుకే ఇది. నువ్వు చెప్పలేదు కానీ నా కొడుకు అంతా చెప్పేశాడు. అంత సాహసం చేశాక కూడా ఏమీ తెలియనట్టు నిలబడ్డావు. వెరీ మోడెస్ట్ ఆఫ్ యూ. నీకీ గుణం మీ నాన్న దగ్గర నుంచి స్ట్రైట్ గా వచ్చేసింది. ఆలోచిస్తే చాలా విలువైన నా కొడుకు ప్రాణాలను కాపాడినందుకు నేనిచ్చే గిఫ్ట్ చాలా చిన్నది. థ్యాంక్ యూ అయ్యగారు. త్రిశూల్, నేను నీకిచ్చిన గిఫ్ట్ కు బదులుగా నీ నుండి ఒక రిటర్న్ గిఫ్ట్ నేను ఆశిస్తున్నాను. ఏం కావాలో చెప్పండి అయ్యగారు. మీరు ఏమడిగినా కుదరదు అనే మాట నా దగ్గర నుంచి నీకు నా మీద, నా కొడుకు మీద ఉన్న విశ్వాసం, అభిమానం ఇవన్నీ కూడా చివరి వరకు ఉండాలి. నేను మా నాన్న కొడుకుని అయ్యగారు, కానీ ఈ విషయంలో మా నాన్ననే మించిపోయాను. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళిరా. ఏదో అన్నోన్ నెంబర్. హలో, ఎంఐ స్పీకింగ్ టు మిస్టర్ దిగ్విజయ్? ఎస్, ఎవరది? నన్ను మీ కొత్త క్లయింట్ అనుకోండి. క్లయింటా? ఏ విషయంలో? ఆ వేదవతి నగర్లో మీ ప్రాపర్టీ ఒకటి సేల్ కుందని మాకు తెలిసింది. యా, ఆఫ్ కోర్స్, దాన్ని నేను సేల్ కి పెట్టాను. మాకు ఆ ప్రాపర్టీ కొనడానికి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే ఇప్పుడు మీకు ఫోన్ చేశాను. ఓకే. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ సౌత్ అమెరికా. మా మేడం ఇండియాలో సెటిల్ కాబోతున్నారు, అందుకని ఒక ప్రాపర్టీ కావాలి. మాకు ఆ చోటు బాగా నచ్చింది. సో ఓకే, బట్ మీ బాస్ ఉన్నారు కదా, వారెవరో నేను తెలుసుకోవచ్చా? సౌత్ అమెరికాలో సార్ పెద్ద ఎంటర్ప్రినర్, పేరు ధనుంజయ్ భట్నాగర్. ఓ, ధనంజయ్ భట్నాగర్. ఓకే, ఎప్పుడు మీట్ అవుదాం? ఇవాళ 11 గంటలకు. దట్స్ ఫైన్. వెన్యూ? లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే, నేను అక్కడికి షార్ప్ గా 11 కల్లా రీచ్ అవుతాను. థ్యాంక్ యూ. ఎవరో దానంగా ఇచ్చిన ఇంట్లో బతకడం మీకు చాలా తృప్తిగా ఉంది కదా? ఒక్కరోజైనా చూడు మధుమతి, దీన్ని నా సంపాదనతో కొన్నాను, నా డబ్బుతో కొన్నానని ఒక్కసారైనా ఏదైనా కొనిచ్చారా? చెప్పండి. ఏమే, కామధేనులాగా మన అయ్యగారు అవసరానికి మించి మనకు అన్నీ ఇస్తున్నారు, మరి మనకెందుకే డబ్బులు ఇవన్నీ? మళ్ళీ మీరు అదే పాట పాడకండి. మిమ్మల్ని చేసుకున్న రోజు నుంచి ఈ మాట విని విని విసిగిపోయాను. అసలు పంతులు గారు చెప్పింది మీ బుర్రకెక్కలేదా? త్రివిక్రమ్ జాతకంలో గండం ఉందంటే అది మన అబ్బాయికి కూడా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే సమయంలో పుట్టారు, ఇద్దరి జాతకము ఒక్కటే. తనకున్న సర్పగండం మన అబ్బాయికి కూడా ఉందంటే దాని గురించి మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? అది కాదు మధు. అమ్మా, నానా, ఇలా చూడండి, చిరుబాబు నాకేమేమి ఇచ్చారు. జాకెట్,
వాచెస్, పర్ఫ్యూమ్ ఇంకా ఉన్నాయి. ఒక్క నిమిషం. కళ్ళజోడు చిన్నబాబుదే. మన చిన్నబాబు దానవీర సూర కర్ణుడు కదా. నాన్న విశ్వాసాన్ని మించిపోయి కొడుకు 2 ఆకులు ఎక్కువ తింటున్నాడు. నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? ఒకరోజు బట్టలిచ్చారు అని తీసుకొస్తాడు, ఇంకో రోజు షూ ఇచ్చారని తీసుకొస్తాడు. ఇవాళేమో తను వాడిన జాకెట్, కళ్ళజోడు ఇవన్నీ తెచ్చాడు. అమ్మా, నువ్వింకేం మాట్లాడుకు. మనం జీవితం అంతా ఈ సెకండ్ హ్యాండ్ వస్తువులతోనే గడపాలా? నువ్వైనా మారరా? అమ్మా, హ్యాండ్ లో ఫస్ట్ సెకండ్ ఏంటి? అది ఎలా పనిచేస్తుంది అనేది ముఖ్యం. అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది ముఖ్యం. అంతే కదా మై డియర్ మమ్మీ. ఎచ్చిపోరా. ఇవన్నీ నీకు అయ్యగారు ఎందుకిచ్చారో అసలు తెలుసా? ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు అవన్నీ విని కూడా మీరు నోరు మూసుకుంటున్నారే, అందుకే ఇవన్నీ. ఏదైనా మనం చూసే చూపులోనే ఉంటుంది మధు. అవునమ్మా, నువ్వు కాస్త బ్యాడ్ గా ఆలోచిస్తున్నావు, బ్రాడ్ గా ఆలోచించాలి. నేను అన్నిటినీ మంచిగానే తీసుకుంటున్నాను, కానీ వాళ్ళు కూడా అలా తీసుకోవాలి కదా. మనల్ని వాళ్ళు అడుక్కునే వాళ్ళలా చూస్తున్నారు. అమ్మా, నువ్వు ఎక్కువగా ఆలోచించేస్తున్నావు అమ్మా. దక్కిన దాన్ని స్వీకరించి జీవితంలో హ్యాపీగా ఉండడం మానేసి ఈ ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ ఇవన్నీ ఎందుకమ్మా మనకి? త్రిశూల్, ప్రపంచానికి ఫస్ట్ మీదే ఎప్పుడూ కన్నుంటుంది, సెకండ్ మీద కాదు. తండ్రి కొడుకులిద్దరికీ ఆ ఇంటి గురించి మాట్లాడమే వేదం. అదే దాని గురించి నేను మాట్లాడితే వాదన, అంతే కదా? అమ్మా ప్లీజ్. చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేని వాళ్లతో ఏం చెప్పినా అది వృధా అవుతుంది. అమ్మా అమ్మా త్రిశూల్, మీ అమ్మ ఎప్పుడు మారుతుందిరా? నేను మారుస్తానులే. అమ్మా, మై స్వీటెస్ట్ మమ్మీ. ఏం శివాని, ప్రాపర్టీని ఈవేళ కొనేద్దామా? కొనేద్దాం, కానీ కొనకుండా కూడా చూడొచ్చు. అంటే చోటుని కొనాలని ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదా? అదే ఫైనల్. చెప్పాలంటే అంతకంటే సురక్షితమైన చోటు మనకి ఏదీ ఉండదు. ఆ ప్రదేశంలో అసలంత ప్రత్యేకత ఏముంది? మొదటి విషయం, మనం కొనబోతున్న అదే ప్రదేశంలో ఇంతకు ముందు శివాలయం ఉండేది. సో మనం ఉండడానికి అది చాలా మంచి ప్రదేశం. ఇక రెండో విషయం, ఆ చోటు భూలోకంలో మరొక నాగలోకం లాంటిది. అక్కడ లేనటువంటి సర్పజాతి అసలు లేనేలేదు. పాములు అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల మనుషులు అక్కడికి ఎక్కువగా రారు. అందుకని అదే మనకి సురక్షితమైన చోటు. మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. అంతా పూర్తయి ఆ చోటు మనకి సొంతమయ్యేంత వరకు వాళ్ళకి మన మీద ఎటువంటి అనుమానం రాకుండా చూసుకోవడం మన బాధ్యత. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అని అడిగితే, మనం ఈ ప్రపంచంలో ఉండడానికి, మన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి మన వేషం, మన భాష ఇక్కడ ఉన్నవాళ్లలాగే ఉండాలి. అది నేను ఒప్పుకుంటాను శివాని, కానీ మనలో మనం మామూలుగా మాట్లాడుకుంటే నష్టమేమీ ఉండదు కదా. మనం మన భాషను, నడవడికను, ప్రవర్తనను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతవరకు మన మీద ఎవరికి ఎలాంటి అనుమానమూ కలగదు. మరొక సలహా ఇస్తాను. మనం మీట్ అవబోయే ఆ వ్యక్తికి మన మీద ఎటువంటి అనుమానం రాకుండా మనం జాగ్రత్త పడాలి. అర్థమైంది. నందిష, ఫోన్లో ప్రాపర్టీ గురించి ఎవరో మాట్లాడారు. క్లయింట్ పేరు ఏదో చెప్పారు, నీకది గుర్తుందా? అయ్యగారు, అది ధనుంజయ్ భట్ అని మీరే కదా అన్నారు? ధనంజయ్ కరెక్ట్, కానీ అది భట్ కాదు, భట్నాగర్. ధనంజయ్ భట్నాగర్. ఆహా, ఏమైంది అయ్యగారు? సౌత్ అమెరికా నుండి వచ్చామంటున్నారు. ఇవాళ ప్రాపర్టీ కొంటామంటున్నారు. ముందు వెనక తెలియకుండా క్లయింట్ దగ్గర మనం ప్రాపర్టీ కొనుక్కోకూడదు, ప్రాపర్టీని అమ్మనూకూడదు. రెండూ డేంజరసే. అందుకే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను చెక్ చేస్తాను. అదెలా చెక్ చేస్తారయ్యా? చాలా ఈజీ నందీష. ఇప్పుడు మనం ధనంజయ్ భట్నాగర్ అనే ఇంటర్నెట్ లో టైప్ చేస్తే చాలు, వాళ్ళ జాతకం అంతా వచ్చేస్తుంది. ఓ, వచ్చేసింది చూడు.
అయ్యగారు, ఇతన్ని చూస్తూ ఉంటే మన ప్రాపర్టీని కొంటారని మీకు అనిపిస్తోందా? ఇతనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళకి మైన్స్ ఉన్నాయి. సుమారుగా 400-500 ఎన్జిఓస్ హెల్ప్ చేస్తున్నారు. ఫోర్బ్ లిస్ట్ లో కూడా ఉన్నారు. అంటే కూతురు ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కానీ తనది ఒక్క ఫోటో కూడా వేయలేదు. అంత పెద్ద మనిషి అంటున్నారు, కూతురుది ఒక్క ఫోటో కూడా వేయలేదా? నాకెందుకో నమ్మకం కలగడం లేదు అయ్యగారు. ఖచ్చితంగా వేసుండాలి. ఎందుకు వేయలేదు? ఎనీవేస్, ఇవాళ వాళ్ళని మీట్ అవుతున్నాం కదా. అయ్యగారు, ఆ ప్రాపర్టీ అమ్ముడుపోవడం గ్యారంటీ అనుకుంటున్నారా? ఉన్నట్టుండే ఎటువంటి డెసిషన్ కి రాకూడదు నందీష. తొందరపాటుతో కాక నిదానంగా పనిచేయాలన్నదే నా పాలసీ. నాకు ముందుగా ఎదురుగా ఉన్న వాళ్ల మీద నమ్మకం కలగాలి. నాకు కొంచెం డౌట్ ఉంది. మీట్ అవుతాను, మాట్లాడతాను. నమ్మకం కలిగితే ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటాను. ఇది తనదైతే తను నాకు నిజంగానే దొరుకుతుంది. నాతో కారులో వచ్చింది నిజం, దారంతా మాట్లాడుతూ రావడం నిజం, నాకు సంతోషంగా అనిపించడం నిజం. ఇవన్నీ నిజాలైనప్పుడు తనొక భ్రమ అవ్వడం అనేది నో ఛాన్స్.